విశాఖలో వరుస ఫార్మా ప్రమాదాలు కార్మికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీ, పరవాడ జేఎన్ ఫార్మాలో సినర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఫార్మా పరిశ్రమల్లోని భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అత్యధిక శాతం రియాక్టర్లు పేలిపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఈ ప్రమాదాలకు కారణభూతంగా నిలుస్తున్న ఈ రియాక్టర్లు అంటే ఏంటి, వాటి కెపాసిటీ ఎంత, అవి ఎందుకు ఒత్తిడికి గురవుతాయి, ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. జనావాసాల మధ్య ఏర్పాటైన పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీతో పాటు అచ్యుతాపురం సెజ్లో మొత్తం 138 ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో సుమారు 40,000 మంది పనిచేస్తున్నారు. ఫార్మా ఉత్పత్తుల తయారీలో రియాక్టర్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి బ్లాక్లో పరిశ్రమ స్థల సామర్థ్యాన్ని బట్టి 10 నుంచి 18 రియాక్టర్లు ఉంటాయి. ఒక్కో రియాక్టర్ సామర్థ్యం 1 KL నుంచి 8 KL వరకు ఉంటుంది. ముడి రసాయనాలను రియాక్టర్లోకి పంపిన అనంతరం అక్కడ జరిగే చర్యను బట్టి సరిపడా ఉష్ణం లేదా శీతలాన్ని పంపించి ఔషధాలను తయారు చేస్తారు. ఈ క్రమంలో అక్కడ సరైన పర్యవేక్షణ లేకున్నా, రక్షణ చర్యలు తీసుకోకపోయినా వేడి పెరిగి రియాక్టర్లు ఒత్తిడికి లోనే భారీ శబ్దంతో అవి పేలిపోతాయి. ఫార్మా ఉత్పత్తుల తయారీలో స్టీమ్ కూడా అవసరం. బొగ్గు ద్వారా బాయిలర్లలో నీటిని మండించి స్టీమ్ తయారు చేస్తారు. అయితే బాయిలర్ ఆటోమేటిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. బాయిలర్లలో నీటి శాతం తగ్గి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే అది పేలుతుంది. ఈ క్రమంలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. రసాయన పైప్ లైన్ల జాయింట్లు, వాల్వులు, సాల్వెంట్ ట్యాంకుల నుంచి ఎలాంటి లీకేజీలు లేకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. ఎందుకంటే చిన్నపాటి లీకేజీలు ఉన్నా అవి పెను ప్రమాదాలకు దారితీస్తాయి. ఔషధ ఉత్పత్తుల తయారీలో కీలక యంత్రాలైన రియాక్టర్లు, బాయిలర్లు ఒత్తిడికి గురై పేలుడు సంభవిస్తే ఆ ప్రమాద తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహించేవారు సహా దాని పరిసరాల్లో విధుల్లో నిమగ్నమయ్యేవారు కూడా ఆ ప్రభావానికి గురవుతారు. పేలుడు ధాటికి అధిక ఉష్ణోగ్రతతో మండుతున్న రసాయనాలు బయటకు చిమ్మడం, దట్టమైన పొగలు వ్యాపించడం, మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న వారు అగ్నికీలల్లో కాలిపోయో, శ్వాస ఆడకనో చనిపోతున్నారు. దీంతో వారిపై ఆధారపడ్డ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయి. ఇక భద్రతా ప్రమాణాల విషయానికి వస్తే రియాక్టర్ల వద్ద పనిచేసే వారికి ఆక్సిజన్తో కూడిన ఫైర్ కోట్ చాలా ముఖ్యం. మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే ఈ ఫైర్ కోట్ ప్రమాదాల వేళ తప్పించుకోవడానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. రియాక్టర్ మ్యాన్ హోల్లో నుంచి రసాయనాలు అధిక ఉష్ణంతో బయటకు ఎగిసిపడుతున్నప్పుడు సిబ్బంది ఫైర్ కోట్ ధరించి ఉంటే మంటల ప్రభావం తక్కువగా ఉంటుంది. అగ్నికీలలు సూట్ను ఆవరించవు. దీంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అయితే ఈ ఫైర్ కోట్ ఖరీదు లక్షల్లో ఉండటంతో చాలా పరిశ్రమల యాజమాన్యాలు వీటిని సమకూర్చడం లేదని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాదాలను నియంత్రించే ఫోమ్, డ్రై కెమికల్ పౌడర్లను పలు కంపెనీలు సరిపడా నిల్వ ఉంచుకోవడం లేదు. దుర్ఘటనలు జరిగినప్పుడు భద్రతా పరికరాలను ఇతర కంపెనీల నుంచి తెచ్చుకుంటున్న వైనాలు, కోకొల్లలు. ఈలోగానే ప్రమాద తీవ్రత పెరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరోవైపు సామర్థ్యాన్ని బట్టి ఒక్కో రియాక్టర్ ధర 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉండటంతో కొన్ని సంస్థలు కాలం చెల్లిన రియాక్టర్లను వినియోగించడం, వేతనాలు తగ్గించుకోవడం కోసం సరైన శిక్షణ, నైపుణ్యం లేని కార్మికులను నియమించుకోవడం ప్రమాదాలకు కారణాలుగా కార్మిక నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టే చర్యల కంటే ప్రమాదాలకు ముందే వాటి నియంత్రణా చర్యలు చేపట్టాలి. ప్రమాదాలకు నిలయంగా మారుతున్న ఫార్మా పరిశ్రమలపై ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్ను నిర్వహించి నిర్లక్ష్యం వహిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.